హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో 4 వీడియోస్ మనం చేసాము. 4 వీడియోస్లో ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్స్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని అడ్జస్ట్మెంట్స్ డిస్కస్ చేస్తూ మనం ఫైనల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ టాలీ చేస్తాము. సో ఒకసారి ప్రాబ్లం చూస్తాము. ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 30 June 2010 and the balance sheet as on that date. సో ఈ విధంగా మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ తీయడం జరుగుతుంది. సో ఇక్కడ డెబిట్ వైపు మనకు పర్టికులర్స్ ఇచ్చాడు, క్రెడిట్ వైపు మనకు పర్టికులర్స్ వాల్యూస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్, ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం పర్టికులర్స్లో చూద్దాము. అన్ని ఏది ట్రేడింగ్ అకౌంట్లో పోస్ట్ చేయాలి, మరి ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పోస్ట్ చేయాలి, మరియు బ్యాలెన్స్ షీట్లో పోస్ట్ చేయాలి అన్నది ఒకసారి మనం క్లియర్గా చూడడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో మనం చూసాము ట్రేడింగ్ అకౌంట్ మనకి త్రీ గోల్డెన్ రూల్స్ ఉంటాయి కదా. ఆ 3 గోల్డెన్ రూల్స్ నుండి నామినల్ అకౌంట్ తీసుకోవడం జరుగుతుంది. నామినల్ అకౌంట్ రూల్ మనకు చెప్పుతుంది డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ వైపు చూపెట్టాలి, అదేవిధంగా డైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ వైపు చూపెట్టాలి ట్రేడింగ్ అకౌంట్లో. సో ఆ రూల్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో ఏ ఐటమ్స్ మనకి వస్తున్నాయో ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనం చూడడం జరుగుతుంది. సో స్టాక్ 1 July 2010 స్టాక్ ఫస్ట్ అని అంటే మనము ఓపెనింగ్ స్టాక్గా గుర్తించడం జరుగుతుంది. సో 1 July అంటే ఓపెనింగ్ స్టాక్గా మనం గుర్తించాలి. సో ఫస్ట్ ఈ స్టాక్ అన్నది మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ అని అంటే ఓపెనింగ్ స్టాక్ మనం ట్రేడింగ్ అకౌంట్లో రాయడం జరుగుతుంది. స్టాక్ ఎందుకు రాస్తామనంటే లాస్ట్ ఇయర్లో ఏదైతే స్టాక్ లెఫ్ట్ ఓవర్ అయిందో అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ రాయాల్సి ఉంటుంది, టు స్టాక్ అని రాయాల్సి ఉంటుంది. సో స్టాక్ ఫస్ట్ దట్ ఈజ్ July 2010 18,600 మనము ట్రేడింగ్ అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది. కోల్ అండ్ కోక్ ఇది కోల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కోల్ అండ్ కోక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. సో 2000 మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ అని అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్ పే చేయడం జరుగుతుంది ట్రేడర్కి. సో అందుకని మనం ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్చేజ్ కూడా ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, గూడ్స్ ఎక్స్పెన్స్ చేసి గూడ్స్ పర్చేజ్ చేశాడు కాబట్టి. నెక్స్ట్ సేల్స్ డైరెక్ట్ ఇన్కమ్ లేదా గెయిన్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు రాయాల్సి ఉంటుంది. ఎందుచేతనంటే గూడ్స్ అమ్మిన వెంటనే అతనికి అమౌంట్ వస్తుంది, అది కొంత మొత్తం లాభ రూపంగా కూడా ఉంటుంది కాబట్టి అది మనము ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు రాయాల్సి ఉంటుంది నామినల్ అకౌంట్ రూల్ బేసిస్గా. నెక్స్ట్ రిపేర్స్ అని అంటే ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్. సో ట్రేడింగ్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ రిపేర్స్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది. ప్రాఫిట్ అండ్ అకౌంట్లో డెబిట్ వైపు. క్యారేజ్ అవుట్వర్డ్స్ అని అంటే ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో దట్ ఈస్ ట్రేడర్ నుంచి బయటికి గూడ్స్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. సో లూజ్ టూల్స్ అన్నది అసెట్ కాబట్టి మనము బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ రోహిత్ క్యాపిటల్ కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు రాయాల్సి ఉంటుంది. సో క్యాపిటల్
క్యాపిటల్ 40,000. నెక్స్ట్ లైటింగ్ ఎక్స్పెన్సెస్. లైటింగ్ అనంటే ఫ్యాక్టరీలో లైట్ కంపల్సరీ అవసరం ఉంటుంది కాబట్టి ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ లైటింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూడా ఉపయోగపడుతుంది. లైటింగ్ ఆఫీస్లో కూడా ఉంటుంది కాబట్టి మనం ట్రేడింగ్లో చూపెడతాము. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా చూపెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపెడుతూ అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 2,600. ఆఫీస్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ కాబట్టి మనము బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు చూపించడం జరుగుతుంది 500. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు ది నామినల్ అకౌంట్ మనం ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామో డెబిట్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇండైరెక్ట్ రెవెన్యూ అండ్ గెయిన్స్ అన్నట్టు. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ వైపు చూపెడతాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. అదేవిధంగా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. ట్రేడింగ్లోనేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూపెట్టడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్లో మాత్రమే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇండైరెక్ట్ గెయిన్స్ కూడా చూపెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ లోన్ కాబట్టి ఇది ఖర్చు కాబట్టి ఇది అప్పు కాబట్టి లయబిలిటీస్ వైపు బ్యాలెన్స్ షీట్లో చూపెట్టడం జరుగుతుంది 5,000. క్రెడిటార్స్ ఉంది కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు 4,000 చూపెట్టడం జరుగుతుంది. డెటార్స్ 16,000. మనం ప్రీవియస్ వీడియోలో మనం ప్రొఫార్మాలో క్లియర్గా డెటార్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెటార్స్ 16,000 డెబిట్ అంటే అసెట్స్ వైపు రాయడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం క్రెడిట్ వైపు 4,000 చూపించడం జరుగుతుంది. సో లీజ్ హోల్డ్ ప్రాపర్టీ ఇది ప్రాపర్టీ కాబట్టి అసెట్స్ వైపు 6,500 చూపెట్టడం జరుగుతుంది. మెషినరీ ఫిక్స్డ్ అసెట్ కాబట్టి మనము బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు చూపెట్టడం జరుగుతుంది 8,000. పేటెంట్స్ కూడా మనకు అది ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి మనము అసెట్స్ వైపు చూపెట్టడం జరుగుతుంది. గుడ్ విల్ అసెట్స్ వైపు చూపెట్టడం జరుగుతుంది 15,000. డిస్కౌంట్ రిసీవ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది 600. క్యాష్ అట్ బ్యాంక్ ఇది కరెంట్ అసెట్ కాబట్టి 5,100 మనము అసెట్స్ వైపు చూపెట్టడం జరుగుతుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్స్ వైపు 200 చూపెట్టడం జరుగుతుంది. అడ్జస్ట్మెంట్స్ మనకు 4 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అన్నది మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అడ్జస్ట్ ది ఫాలోయింగ్. ఫస్ట్ వన్, చార్జ్ డిప్రిసియేషన్ at 25%, 10%, 5% respectively on patents, machinery and furniture. సో మనకి పేటెంట్స్కి మరియు మెషినరీకి ఫర్నిచర్కి డిప్రిసియేషన్ అంటే డిక్రీజింగ్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్, తరుగుదల జరిగినది అది మెషినరీకి కానీ ఫర్నిచర్ కానీ పేటెంట్స్కి కానీ. సో అది 25%, 10%గా జరిగింది. రఫ్ కాలంలో మనము ఈ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలి అన్నది మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం అడ్జస్ట్మెంట్స్. చార్జ్ డిప్రిసియేషన్ at 25%, 10%, 5% రెస్పెక్టివ్లీ ఆన్ పేటెంట్స్, మెషినరీ అండ్ ఫర్నిచర్. పేటెంట్స్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లంలో? పేటెంట్స్ 1,000 ఇచ్చాడు కాబట్టి పేటెంట్స్ 1,000, 25%. సో ఇక్కడ మనకి 25% చేయమన్నారు. సో మనము 1,000 into 25/100 చేస్తే 250 వస్తుంది. సో మనం ఒకసారి చేద్దాము. 1,025 divided by 100 చేస్తే
250 వస్తుంది. సో ఈ 250 వచ్చేసి మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్పెన్సెస్ అన్నట్టు ఇది తగ్గింది కాబట్టి డిప్రిసియేషన్ ఆన్ టాంజబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ కాబట్టి డిప్రిసియేషన్ చేస్తే 250 వచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. మిగిలినది అదేవిధంగా 1000లో నుండి 250 మైనస్ చేస్తే 750 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు రాయాలి. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు ఈ 750 రాయాల్సి ఉంటుంది. ఈ 750 రాయాల్సి ఉంటుంది బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు. నెక్స్ట్ వచ్చేసి 10% మెషినరీ. సో 10 మెషినరీ 8000 ఇచ్చారు, 10% చేయమన్నాడు. 10% చేస్తే మనకు 800 వస్తుంది. 8000 డివైడెడ్ బై 10 8000 డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకి 800 వస్తుంది. 8000లో నుండి 800 మైనస్ చేస్తే 8000లో నుండి 800 7200. సో ఈ మెషినరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 800 డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు 800 రాయాలి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో 720 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు రాయాల్సి ఉంటుంది. సో 2 సెకండ్ వన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 5% ఫర్నిచర్ 500 ఇచ్చాడు. ఇంటూ 5/100 చేస్తే 25 వస్తుంది. 25 వస్తుంది. ఈ 25 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు 25 రాయాలి. అదేవిధంగా 500లో నుండి 25 మైనస్ చేస్తే 475 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు 25 రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు 475 రాయాల్సి ఉంటుంది. సో మనము పేటెంట్స్ కంప్లీట్ చేశాము, మెషినరీ కంప్లీట్ చేశాము, ఫర్నిచర్ కంప్లీట్ చేశాము. సో 250, 800, 25 ఇవి ఈ 3 కూడా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఎంట్రీ చేస్తాము. అదేవిధంగా 750, 7200 తర్వాత ఈ అమౌంట్ వచ్చేసి మనము అసెట్స్ వైపు చూపెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం అడ్జస్ట్మెంట్ ఉందో చూద్దాం. వేజెస్ ఇచ్చాడు. వేజెస్ 200, అదేవిధంగా శాలరీస్ 100 ఆర్ అవుట్ స్టాండింగ్ అని అంటే మనం ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసాము. అవుట్ స్టాండింగ్ అని అంటే రావలసినటువంటి అమౌంట్ అది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఈ 200, 100 ఈ వేజెస్కి 200 యాడ్ చేయాలి, శాలరీస్కి 100 యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి వేజెస్ 200 శాలరీస్ 100 అవుట్ స్టాండింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ 11,000 ప్రాబ్లంలో మనకి ఇచ్చాడు. సో మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ 11,000 ప్లస్ 200. మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ 11,000 ప్లస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ 200. 11,200 మనం 11,200 ఎక్కడ రాయాలి? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు వేజెస్తో అడ్జస్ట్మెంట్లు చేసి వేజెస్లో మనము అమౌంట్ ఎంట్రీ చేయాలి 11,200. అదేవిధంగా శాలరీ వచ్చి 2,600 ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఇచ్చేసి 100 రూపీస్ ఇచ్చాడు. సో 2,100 యాడ్ చేస్తే 2,700 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు మనం 2,700 రాయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ 200 యాడ్ చేసాం వేజెస్కి ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో శాలరీస్కి 2,600కి 100 యాడ్ చేస్తే 2,700 డెబిట్ వైపు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు చూద్దాం. లైటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి డివైడెడ్ బిట్వీన్ ఫ్యాక్టరీ అండ్ ఆఫీస్ ఈజ్ 2:1. ఫ్యాక్టరీ ఆఫీస్ ఇందాక నేను చెప్పాను లైటింగ్
ప్రొడక్షన్ పర్పస్ యూజ్ చేస్తాము, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూడా యూజ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు మనకి 2:1గా మనకి క్యాల్కులేట్ చేయమన్నారు. 2:1 అంటే 2/3 1/3 2/3 1/3. ఫస్ట్ మనం చూద్దాము లైటింగ్ ఎంత ఇచ్చారు అమౌంట్. లైటింగ్ ఎక్స్పెన్సెస్ 1800 ఇచ్చాడు. 1800 ఇస్తే మనం ఏం చేయాలి, 1800 ఇస్తే ఈ 1800ని 2/3తో ఫ్యాక్టరీకి తీసుకొని అదే ట్రేడింగ్ అకౌంట్లో తీసుకొని అదేవిధంగా 1/3 వచ్చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లైటింగ్ ఎక్స్పెన్సెస్ 1800 ఇచ్చాడు. 1800 ఇస్తూ 2:1లో మనకి చూపించమన్నాడు. అది ఫ్యాక్టరీకి మరియు ఆఫీస్కి అంటే ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా చూపించమన్నాడు. 2:1 అంటే 2/3 వచ్చేసి ట్రేడింగ్కి అండ్ 1/3 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. సో 2/3 ట్రేడింగ్ అకౌంట్కి మనం చేస్తాము 1800 ఇంటూ 2 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 1200. సో మనకి 1200 వచ్చేసింది. ఈ 1200 ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించాలి, అదేవిధంగా ఈ 1800ని మళ్ళీ 1/3తో చేయాలి, ఎందుకంటే 2:1 కాబట్టి 1/3తో కూడా చేయాలి. సో 1800 ఇంటూ 1 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 600. ఈ 600 వచ్చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించడం జరుగుతుంది. 600 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపెట్టడం జరుగుతుంది. 1800 ఇంటూ 1/3 600, ఈ 600 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు. 1800 ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1200 ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. సో మనకి ఇది కూడా అయిపోయింది. మనకి ఈ ఐటమ్ కొత్త అంటే న్యూ అంటే కొత్తగా మనం చేస్తున్నాము. 2:1 అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో మనం చేయలేదు. సో ఎప్పుడైనా ఎగ్జామ్లో మీకు ఇస్తే 2:1 ఆ విధంగా ఇస్తే 2/3 అండ్ నెక్స్ట్ సెకండ్ దానికి 1/3గా మనం తీసుకొని రెండింటికి ట్రేడింగ్కి ప్రాఫిట్ అండ్ లాస్కి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 4th వన్, ఆన్ 30 జూన్ 2011 ద స్టాక్ వాజ్ 12,000. 30 అని ఇస్తే మనం క్లోజింగ్ స్టాక్గా తీసుకోవాలి. మంత్ లాస్ట్ డేట్ ఇస్తే అది క్లోజింగ్ స్టాక్ అనుకోవాలి. మంత్లో లాస్ట్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి వచ్చేసి 28 కావచ్చు, ఒకవేళ 29 కావచ్చు, మరొకసారి వచ్చేసి 29 కావచ్చు, మరొకసారి వచ్చేసి అది డిసెంబర్ అయితే 31 కావచ్చు. అలాంటి డేట్స్ చివరి డేటు మంత్లో ఉంటే అది క్లోజింగ్ స్టాక్గా మనం కన్సిడర్ చేసుకొని ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు అదేవిధంగా అసెట్స్ వైపు ఎంట్రీ చేయాలి. 2 ఎఫెక్ట్స్గా చూపెట్టాలి క్లోజింగ్ స్టాక్ని. అండ్ లూజ్ టూల్స్ వాల్యూ 1000. సో లూజ్ టూల్స్ ఎంత ఇచ్చాడు మనకి, లూజ్ టూల్స్ 1300 ఇచ్చాడు. 1300 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 300 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. చూడండి, క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ట్రేడింగ్ అకౌంట్లో మరియు అసెట్స్ వైపులో ఎంట్రీ చేస్తాము క్లోజింగ్ స్టాక్ని. లూజ్ టూల్స్ వాల్యూ 1000 రూపీస్ డిక్రీజ్ అయింది. సో యాక్చువల్గా లూజ్ టూల్ ఎంత ఇచ్చాడు, 1300 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 300. ఈ 300 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు మరియు రీవాల్యూ అయినటువంటి అమౌంట్ ఎంత రీవాల్యూ అయింది, 1000 రూపీస్ రీవాల్యూ అయింది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు 1000 వేయడం జరుగుతుంది. సో ఇట్లా రీవాల్యూ ఇస్తే ఇచ్చిన వాల్యూని బ్యాలెన్స్ షీట్లో 1000గా చూపించాలి. అదేవిధంగా 1000 అంటే ఎంత ఇస్తే అమౌంట్ అంతగా, అదేవిధంగా ఎంతైతే రెడ్యూస్ అయిందో అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ క్లియర్గా డిస్కస్ చేసాము. ఇప్పుడు మనము ట్రేడింగ్ అకౌంట్ ఏ విధంగా ఎంట్రీ చేయాలో మనం చూద్దాము. సో ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ ఈ విధంగా చూడండి. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 30 జూన్ 2011. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. డెబిట్ సైడ్ పర్టికులర్స్, ఇన్నర్ కాలమ్ అడ్జస్ట్మెంట్, అమౌంట్ కాలమ్, పర్టికులర్స్, ఇన్నర్ కాలమ్ అడ్జస్ట్మెంట్, అమౌంట్ కాలమ్. ఫస్ట్ నేను చెప్పాను ఓపెనింగ్ స్టాక్ రాయాల్సి ఉంటుందని, 18,600 ఇందాక చెప్పాను. టు పర్చేజ్ 80,000 మనం ఇందాక చూసాము. నెక్స్ట్ కోల్ అండ్ కోక్ 2000.
మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ మళ్ళీ అవుట్ స్టాండింగ్ అని చెప్పాను కదా, యాడ్ చేయాలని చెప్పాను కదా, 11,000 ప్లస్ 200, 11,200. లైటింగ్ ఎక్స్పెన్సెస్ 2/3 మనం డివైడ్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 1,200 కదా. సో ఒకసారి ఆ 1,200 ఇక్కడ ఎంట్రీ చేయాలి. క్రెడిట్ వైపు బై క్లోజింగ్ బై సేల్స్ వచ్చేసి 1,20,000 సేల్స్ మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. 1,20,000 సేల్స్ మనకి ప్రాబ్లంలో 1,20,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ 12,000 ఇచ్చాడు. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హైయెస్ట్గా అమౌంట్ కనబడుతుంది మనకి, ఎందుకంటే 1,20,000 ప్లస్ 12,000 చేస్తే 1,32,000 వచ్చేది. సో ఇక్కడ 18,600 ఒకసారి యాడ్ చేసి చూద్దాము. డెబిట్ వైపు ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 18,600 ప్లస్ 80,000 ప్లస్ 2,000 ప్లస్ 11,200 ప్లస్ 1,200 ప్లస్ చేస్తే 1,13,000 మనకు వచ్చింది. మైనస్ 1,32,000 మైనస్ 1,32,000 చేస్తే 19,000 మనకు లెఫ్ట్ సైడ్ తక్కువగా ఉంది. లెఫ్ట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ మనకు తక్కువగా ఉంది. అమౌంట్ వచ్చేసి 19,000. అప్పుడు తక్కువగా ఉంటే మనము 2 గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని రాయాలి. సో 2 గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ 19,000. ఈ గ్రాస్ ప్రాఫిట్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి మనం క్రెడిట్ వైపు తీసుకెళ్తాము. ఎందుకు తీసుకెళ్తామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ గ్రాస్ ప్రాఫిట్ అన్నది గెయిన్ కాబట్టి 19,000 క్రెడిట్ వైపు చూపించాము. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంట్రీ చేద్దాము. సో 2 రిపేర్స్ వచ్చేసి మనకి 1,000. ఇది ఇక్కడికి అయిపోయింది. 1,32,000 ఇక్కడికి మనకు ఎండ్ అయిపోయేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాము. సో ఈ రిపేర్స్ 1,000 క్యారేజ్ అవుట్వర్డ్స్ 1,500 చెప్పాను కదా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ 2 లైటింగ్ ఎక్స్పెన్సెస్ 1/3 అని చెప్పాను కదా. 1,800కి 600 మనం ఆల్రెడీ రఫ్లో చేసాము. 600. 2 శాలరీస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ రావాల్సిన శాలరీస్ యాడ్ చేయాలి కాబట్టి 2,600 ప్లస్ 100 2,700. 2 డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ వైపు అని చెప్పాను 1,500. డిప్రిసియేషన్ 25% చేస్తే 250 మనకి వచ్చింది. ఆల్రెడీ మనం చేసాము 250 మనకి అమౌంట్లో. అది వచ్చేసి మనం ఇంతకుముందు క్యాల్కులేట్ చేసాము 250. సో 250 ఎంట్రీ చేసాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ మెషినరీ 800. సో డిప్రిసియేషన్ మెషినరీ మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాము 800. సో నెక్స్ట్ డిప్రిసియేషన్ ఫర్నిచర్ 25. సో 25 మనం ఎంట్రీ చేసాము 25. నెక్స్ట్ లూజ్ టూల్స్ 300. లూజ్ టూల్స్ మనము 300 క్యాల్కులేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి లూజ్ టూల్ అయిపోయిన తర్వాత ఇటువైపు అన్ని ఎంట్రీ చేసాము. 2 గ్రాస్ ప్రాఫిట్ రాసాము. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అని ఇటు క్రెడిట్ సైడ్ అని ఇచ్చాడు. సో 4,000. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ వైపు రాయాలి. రిసీవ్డ్స్ అన్నీ కూడా. సో 600. సో లెఫ్ట్ సైడ్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే 19,000 4,000 ఉంది కాబట్టి. సో క్యాల్కులేటర్లో మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ వైపు క్యాల్కులేట్ చేసి చూద్దాం. 19,000 ప్లస్ 4,000 ప్లస్ 600 చేస్తే 23,600 మనకి లెఫ్ట్ వైపు వచ్చింది. రైట్ వైపు అంటే డెబిట్ వైపు చూద్దాం. 1,000 ప్లస్ 1,500 ప్లస్ 600 ప్లస్ 2,700 ప్లస్ 1,500 ప్లస్ 250 ప్లస్ 800 ప్లస్ 25 ప్లస్ 300 చేస్తే మనకి 8,675 వచ్చింది. 8,675 మైనస్ 23,600
చేస్తే మనకు వచ్చేసి మనకు ఎంత కావాల్సింది 14,925. ఈ 14,925 వచ్చేసి నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము రాద్దాం. to net profit carried down 14,925. ఈ 14,925 మనము బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఒకసారి. Balance sheet as on 36/2011. Liabilities inner column adjustment amount, assets inner column adjustment amount. Capital 40,000. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 14,925 యాడ్ చేస్తే 54,925. సో 54,925. నెక్స్ట్ క్రెడిటార్స్, ఇందాక నేను చెప్పాను లయబిలిటీ వైపు అని, 4,000. లోన్స్ 5,000. అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ 200, 100. అవుట్ స్టాండింగ్ అన్నీ కూడా లయబిలిటీస్ వైపు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసెట్స్ చూద్దాము. లూజ్ టూల్స్ 1,300. డిప్రిజియేషన్ 300 మైనస్ చేస్తే 1,000. ఫర్నిచర్ 5% డిప్రిజ్ చేస్తే 475 మనం చేసాము. లీజ్ హోల్డ్ ప్రాపర్టీ 6,500. మెషినరీ 10% డిప్రిసియేషన్ చేస్తే 7,200 ఆల్రెడీ మనము రఫ్లో చేసాము. నెక్స్ట్ పేటెంట్స్ డిప్రిసియేషన్ 25%, 1,000లో 25% డిప్రిసియేషన్ చేస్తే 750 ఆల్రెడీ మనం రఫ్లో చేసాము. నెక్స్ట్ గుడ్ విల్ 15,000, డెటార్స్ 16,000, క్యాష్ ఇన్ అండ్ 200, క్యాష్ అట్ బ్యాంక్ 5,100, క్లోజింగ్ స్టాక్ 12,000. సో ఈ విధంగా మనకు అసెట్స్ వైపు కూడా ఎంట్రీ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. ఫస్ట్ లయబిలిటీస్ వైపు మనం చూడడం జరుగుతుంది. లయబిలిటీస్ 54,925 ప్లస్ 4,000 ప్లస్ 5,000 ప్లస్ 200 ప్లస్ 100 is equal to 64,022. ఇప్పుడు లయబిలిటీస్ వైపు 64,225 వచ్చింది. 64,225 మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు అసెట్స్ వైపు చూద్దాం. 1,000 ప్లస్ 475 ప్లస్ 6,500 ప్లస్ 7,200 ప్లస్ 750 ప్లస్ 15,000 ప్లస్ 16,000 ప్లస్ 200 ప్లస్ 5,100 ప్లస్ 12,000 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 64,225. సో రెండు వైపులా ఈక్వల్గా వచ్చింది, టాలీ అయిపోయింది. సో ఇక్కడ మనము మరికొన్ని అడ్జస్ట్మెంట్స్ నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. జై హింద్.